వారి జీవిత విధానాన్ని కొనసాగింపజేస్తూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి తప్పులు, వారు చేసినటువంటి దోషములు, వారు చేసినటువంటి పాపములు బయలుపరచబడ్డప్పుడు మరి వెంటనే వాటిని ఒప్పుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి భక్తులను మనం లేకపోతే ఆయా పరిపాలకులను మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 7 వ్యక్తులను మనం చూద్దాం. ఈ 7 వ్యక్తుల యొక్క వృత్తాంతము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వారు పరిపాలనలో, వారు కొనసాగుతున్న విధానాల్లో దేవుని ఎదుట మేము పాపులము, దేవుని ఎదుట మేము పాపులము, పాపము చేశాము అని ఒప్పుకునేటువంటి సందర్భాన్ని మనం వాక్య భాగంలో మనం చూద్దాం. కాబట్టి వారు చేసింది అక్షరాల తప్పు, వారు చేసింది అక్షరాల పాపము అని వారికి అర్థమైపోయినటువంటి సందర్భంలో ఆ పాపమును వారు కప్పుకొనక వారు దేవుని ఎదుట, అలాగే దేవుని సేవకులు ఎదుట ఒప్పుకున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది కదా ప్రతి మానవునికి కావలసినటువంటిది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరికి వారే మేము నీతిమంతులము, మేము గొప్పవారము, మేము మేధావులము, తెలియగలిగిన వారము, మేము ఏ తప్పు చేయలేదని తప్పును కప్పుపుచ్చుకునేటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ తప్పును ఒప్పుకున్న వాడే గొప్పవాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా అతిక్రమంలో దాచిపెట్టువాడు వందెలుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రతి మానవుని యొక్క తప్పిదములు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా మేము పాపులము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అలాగ ఒప్పుకొని ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తారో, ఆయన ఎదుట సాగిలపడి ప్రార్థన చేస్తారో, వారి జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. వారి పాప దోషములను తొలగించి పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి చూసినప్పుడు బైబిల్లో నిర్గమాకాండము మొట్టమొదటిగా ఫరో అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 27వ వచనములో మనకు అక్కడ ఒక మాట మనకి కనపడింది. ఫరో ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషేను అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను ఈసారి కూడా మేము ఏం చేసామంట, తప్పు చేశాము. ఈసారి కూడా మేము తప్పు చేశాము. చేసినటువంటి తప్పును బట్టి మమ్మల్ని ఆ దేవుడు క్షమించాలి. ఆయన న్యాయవంతుడు, ఆయన సరైనటువంటి వాడు. మేము ఎలాంటి వారు అంట, దుర్మార్గులము అన్నది తెలుగులో అయితే రాంగ్. మేము టోటల్లీ రాంగ్. మేము పూర్తిగా తప్పు చేసినటువంటి వారము, దుష్ట స్వభావం కలిగినటువంటి వారము అని ఫరో ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే చేసినటువంటి తప్పు, చేసినటువంటి పాపము ఎవరైనా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒప్పుకోవడంలో చాలా గొప్పతనం ఉంది. ఒప్పుకోనేటువంటి సందర్భం. చాలా సందర్భాల్లో ఫరోకు దేవుడు మేలు చేశాడు. వారి కుటుంబాన్ని కాపాడాడు, వారి కుటుంబాన్ని సత్యశామలంగా చేశాడు. ఐగుప్తు దేశంలో కరువు అనేది తెలియకుండా చేశాడు. ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంటనిచ్చాడు. ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా పండనటువంటి పంట ఐగుప్తు దేశానికి మాత్రమే ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఈ సందర్భాల్లో మరి ఐగుప్తు దేశాన్ని బహుగా ప్రేమించినటువంటి దేవుడు ఐగుప్తు దేశంలో
దేవుని యొక్క బిడ్డలు నివసించేటువంటి సందర్భములో ఐగుప్తు దేశానికి దేవుడు ఎంతో మేలు చేసే సంగతి వారు మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు వారు చేసినటువంటిది తప్పని వారు గ్రహించినప్పుడు, ఎప్పుడైతే వారు గ్రహించారో అప్పుడు వారు ఏం చేశారంటే మేము తప్పు చేశాము అని ఆ మోషేను అహరోను పిలిపించి వారి ఎదుట తాను చేసినటువంటి తప్పును ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఫరో చేసినటువంటి తప్పు. ఎవరంటే చేసింది? ఫరో చేసినటువంటి తప్పుని మరి ఫరో ఒప్పుకున్నట్లుగా మనం నిర్గమాకాండములో మనం చూస్తాం. నిర్గమాకాండము 9వ అధ్యాయం 27వ వచనములో మరొకసారి ఆ పదాన్ని మనం చూసి మనం ముందుకు వెళదాం. ఇది చూడగా ఫరో మోషేను అహరోనును పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులు దుర్మార్గులము అని వారి ఎదుట ఒప్పుకున్నటువంటి సందర్భంలో, ఈనాడు మనుషుల ఎదుట మనం ఒప్పుకోకపోయినా ప్రియులారా, దేవుని ఎదుట మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఎక్కడా కూడా మనం చూస్తా ఉన్నాడు మానవుని యొక్క జీవితంలో ఎదుటి వారి యొక్క పాపదోషములు, ఎదుటి వారి యొక్క తేడాలు మనకు ఎప్పుడు కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు మన యొక్క ఒడిదుడుకులు, మన తేడాలు దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు చూస్తున్నాడన్న సంగతి ఫరో గ్రహించాడు. ఫరో చేసింది తప్పు, అక్షరాల ఫరో చేసింది తప్పు. చేసినటువంటి తప్పును బట్టి దాన్ని కప్పిపుచ్చుకోకుండా మోషేను అహరోను పిలిపించి నేను ఖచ్చితంగా తప్పు చేశానని ఫరో ఒప్పుకున్నాడు. ఫరో అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ప్రపంచ చక్రవర్తి అన్నమాట. ఐగుప్తు దేశంలో బలమైనటువంటి రథాలు, బలమైనటువంటి గుర్రాలు పెంచేవాడు, ఇప్పుడు కూడా పెంచుతారండి. ఐగుప్తు దేశంలో గుర్రాలకు మంచి, రథాలకు మంచి పేరు గాంచినటువంటి ఆ మహాపట్టణం అది ఐగుప్తు దేశం, ఐగుప్తు సామ్రాజ్యం అది. కానీ ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు ఫరో అనేటువంటి వ్యక్తి మరి దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి సందర్భం ఆయన గుర్తించాడు. దేవుని బిడ్డలు హింసించిన సందర్భం ఆయన గుర్తించాడు. కనుక దేవుని ఎదుట, మీ దేవుని ఎదుట నేనేం చేశాను? పాపము చేశాను, నన్ను క్షమించండి. మేము దుర్మార్గులము, మీరు మంచి చేస్తున్నారు, మేము మాత్రం చెడు చేస్తూ ఉన్నాము. కాబట్టి మంచి ఉండాలి కానీ చెడు అనేది ఉండకూడదు. ఈ లోకంలో మనం మంచినే ప్రేమించాలి, మంచినే కొనసాగింప చేయాలి. కాబట్టి మీ దేవుడు మా ఎడల చేసిన మంచిని బట్టి మేము మంచిగా నడుచుకోకుండా చెడు చేశాము, తప్పు చేశాము, మేమందరము కూడా దుర్మార్గులు. ఏముంది అక్కడ వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది కదా. ఏముంది అక్కడ? నేనును నా జనులను దుర్మార్గులము అని మరో దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అంటే ఖచ్చితంగా తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా ఫరో అనేటువంటి భక్తుని మొదటి